హలో వెల్కమ్ టు శ్రీనివాస్ మీడియా. కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం కొనసాగిస్తూనే ఉంది. హీరో డైరెక్టర్ అతనే అవడంతో ఫుల్ ఎఫర్ట్ పెట్టి విధ్వంసం చేసి వదిలేశాడు సినిమాలో. దానికి మంత్రముగ్ధులైపోయి బాలీవుడ్ నుంచే 19 కోట్లు రాబట్టి వరల్డ్ వైడ్ గా 90 సిఆర్ కలెక్ట్ చేసింది. డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓవర్సీస్ నుంచి 13.7 వచ్చింది, బాలీవుడ్ నుంచి 18.8 వచ్చింది, టాలీవుడ్ నుంచి 13.5 వచ్చింది, కన్నడ నుంచి 19.5, తమిళనాడు నుంచి 5.5, కేరళ నుంచి 5.5. ఓవరాల్ వరల్డ్ వైడ్ 90 సిఆర్ కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు అనే రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు ఇంకో స్పెషల్ ఏంటంటారా, టాలీవుడ్ లో డే 1 లో 13 కోట్లు కలెక్ట్ చేస్తే డే 2 లో కూడా 12 కోట్ల చిల్లర కలెక్ట్ చేయడం విధ్వంసం అని చెప్పాలి. అదే విధ్వంసం బాలీవుడ్ లో కూడా కొనసాగించింది. డే 1 18.5 కోట్లు వస్తే డే 2 13 కోట్లు వచ్చి విలయ తాండవం చేసింది. టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ 150 నుంచి 160 కోట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో డే 3 అంటే శనివారం కూడా అదే విధ్వంసం కొనసాగిస్తూ డబల్ త్రిబుల్ ఎక్స్ట్రా కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే శనివారం హాలిడే అడ్వాంటేజ్ తీసుకొని చెలరేగిపోతున్నాడు కాంతార. ప్రమోషన్ చేస్తే ఇలా ఉంటది, ప్రమోషన్ చేయకపోతే ఓజీలా ఉంటది. సో కాంతార విజువల్ వండర్స్ కి, ఆయన యాక్టింగ్ కి బాలీవుడ్ అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రతి ఒక్కరి నుంచి కాంతార చూడాల్సిందని రివ్యూలతో చెలరేగిపోతున్నారు. బాలీవుడ్ అంతా సౌత్ వైపు చూసేలా చేసింది ఈ సినిమా అని చెప్పేసి బాలీవుడ్ సినిమాలని క్వశ్చన్ చేస్తున్నారు. తీస్తే సౌత్ వాళ్ళకి తీయనని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళే బాలీవుడ్ కి సవాల్ విసిరేలా చేసింది కాంతార. నిజంగా కలెక్షన్ చెప్పాలంటే అలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఉండాలి, అప్పుడు చెలరేగిపోవచ్చు. కలెక్షన్స్ లో మన విధ్వంసం సృష్టించవచ్చు. సో రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ కి, ఆయన విజన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ అభిమానులను కూడగట్టుకుంటున్నారు. ఆయన కష్టపడ్డ కష్టానికి కాంతార 16 కోట్లు పెట్టి తీస్తే 400 కోట్ల వరకు వెళ్ళిపోయింది. కాంతార చాప్టర్ 1 1000 కోట్ల వైపు పరుగెడుతుంది. మరి కలెక్షన్స్ ఎంత వరకు చేరుకుంటాయి, కాంతారని ఎంత వరకు చేరుస్తారు ఈ అభిమానులు అనేది వెయిట్ చేసి చూడాలి. మరి ఇదే ఎక్కడికి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నా రివ్యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వడం మట్టుకు మర్చిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.